మీరు ఏ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నారో యాస్ యూ ఆర్ ద సీనియర్ ఫ్యాకల్టీ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు? మేడం 5 ఇయర్స్ నుంచి నేను కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమైతుందంటే మేడం యూపీఎస్సీకి సిలబస్ ఉంటుంది. యూపీఎస్సీ బోర్డ్ ఒక సిలబస్ ఇస్తుంది. ఆ సిలబస్ ప్రకారం మన యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ కావాలి. సబ్జెక్ట్స్ సంబంధించి ఒక పాలిటీ తీసుకోండి, మీరు ఎకనామిక్స్ తీసుకోండి, జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ తీసుకోండి. ఈ సబ్జెక్ట్కి చాలా వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ని మనం ఎలా డీల్ చేయాలి, తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి. మనం చాలా తక్కువ టైం ఉంది మేడం. ప్రిలిమ్స్ అనేది నెక్స్ట్ ఇయర్లో మనకు మేలో ఉంది. మనకు 6 మంత్సే ఉంది. ఈ 6 మంత్స్లో మేము ఎంవీసీ యురేకా ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నామంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉంది ఆ సబ్జెక్ట్ పైన స్పెషల్ ఫోకస్ చేసేసి డైలీ క్లాసెస్ తర్వాత మేము రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ పెడతాము. వాళ్ళకి ఆ టెస్ట్ సిరీస్లో ఏం చేస్తామంటే ఈరోజు మీరు పాలిటీ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేశారనుకోండి, ఆ పాలిటీలో ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉందనుకోండి, ఆ ఫండమెంటల్ సబ్జెక్టు మేము డీల్ చేసిన తర్వాత మేము టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ తర్వాత స్టూడెంట్స్ ఎందులో అసలు ఫండమెంటల్ రైట్స్ తనకి ఉందా, తనకి అవేర్నెస్ ఉందా లేదా, ఎగ్జామినేషన్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ ఫండమెంటల్ రైట్స్లో మనం ఏ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయాలి, నెక్స్ట్ మనకు డిపిఎస్పి, ఆ డిపిఎస్పిలో మనం ఏ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా డీల్ చేయాలి, యూపీఎస్సీ బోర్డు ఎలా క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఈ యురేకా ప్రోగ్రాంలో ఏ విధంగా డీల్ చేయాలి అనేది మా ఫ్యాకల్టీ మొత్తం డీల్ చేస్తాం మేడం. దెన్ వచ్చేసి మీరు ఎకనామీ సబ్జెక్ట్ తీసుకోండి. ఎకనామీ సబ్జెక్ట్లో ఎవ్రీ ఇయర్ మనకు బడ్జెట్ చేంజ్ అయిపోతుంది. మీకు బేసిక్ ఎకనామీ ఉంటుంది, అందులో అగ్రికల్చర్ పార్ట్ కూడా ఉంటుంది. అగ్రికల్చర్ పైన ఎలా ఫోకస్ చేయాలి, ప్లస్ మనకి ఎకనామీలో మనకు ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ప్లస్ మనకు వరల్డ్ ఎకానమీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్ మనం ఎలా డీల్ చేయాలి. ఈ 6 మంత్స్ అనేది మీరు ఒక విషయం చెప్పారు, 1 ఇయర్లో మనం క్లియర్ చేయలేమనేది. అంటే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడం అనేది మా యురేకా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటో మేడం. ఎందుకంటున్నా అంటే మీకు ఇంపాసిబుల్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ప్రెడిక్టబుల్ సర్వీస్, అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కాదు. ఎందుకంటే యూపీఎస్సీకి సిలబస్ ఇస్తుంది. ఇగో మీరు ఇండియన్ ఎకానమీలో ఇగో బేసిక్ సబ్జెక్ట్ ఇది ఉంది, బేసిక్ మీకు స్టాటిక్ సబ్జెక్ట్ ఇది ఉంది, కరెంట్ అఫైర్స్ ఇలా ఇస్తాయి. వాళ్ళు సిలబస్ ఇస్తున్నారు. మీరు సిలబస్ డీకోడ్ చేసేసుకొని విత్ యూపీఎస్సీ అప్రోచ్ వేలోనే మేము యురేకా ప్రోగ్రాంలో ఫోకస్ చేస్తున్నాం మేడం.